నమస్తే సార్. నమస్తే. సార్ వైటమిన్ బి12 అనేది నిజంగా ఒక 100 మందికి టెస్ట్ చేస్తే 80 మెంబర్స్‌కి ఖచ్చితంగా దీని డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అవును. సో, దీని ఫుడ్డే ఒక మెయిన్ కారణం అంటే నిజంగానే అవును. ఫుడ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది అని. సో, దీనికి మంచి ఫుడ్స్ అంటే ఓ మంచి డైట్ చెప్పమంటే ఏం చెప్తారు? విటమిన్ బి12, డి విటమిన్ నవడేస్ చాలా మందిలో నేను ఎంతమందికి పేషెంట్స్ వస్తారో డి విటమిన్ కూడా డి విటమిన్ అండ్ బి12 చాలా మటుకు తక్కువ ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఏంటంటే కోర్స్ మన డైట్. నవడేస్ ఏంటంటే అందరూ అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తినడము, బేకరీ ఐటమ్స్ ఇవి దీని మీద డిపెండ్ అవుతున్నారు. సో దానివల్ల విటమిన్ బి12 అనేది చాలా తగ్గిపోతుంది. సో మెయిన్గా ఈ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు అంటే విటమిన్ బి12 ఏంటంటే ఎక్కువ మటుకు వెజిటేరియన్స్లో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బి12 అనేది ఎక్కువ ఉండేది నాన్ వెజిటేరియన్ ఫుడ్లోనే ఉంటుంది. సో లైక్ ఇప్పుడు లివర్ కానీ ఫిష్ పర్టికులర్గా క్రాబ్ కానీ ఇట్లా ఏవైతే చాలామంది తింటుంటారో ఈ ఫిష్లో వీటిలో బి12 ఎక్కువ ఉంటుంది. సో లివర్ చాలామందికి ఐరన్ కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా లివర్ తినమని చెప్తాము. సో లివర్లో బి12 బాగుంటుంది. అండ్ ఫిష్లో ట్యూనా అని చెప్పి అన్ని ఆల్ రకాల టైప్ ఆఫ్ ఫిష్, నాన్ వెజ్లో, ఎగ్స్లో కూడా ఈవెన్ ఎగ్ ఎల్లోలో విటమిన్ బి12 ఎక్కువ ఉంటుంది. డి విటమిన్ కూడా ఉంటుంది దాంట్లో. సో ఎగ్స్ ఎక్కువ, మిల్క్ ప్రోడక్ట్స్. సో వెజిటేరియన్స్లో చాలా మటుకు ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్లోనే బి12 ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్లో మిల్క్ ప్రోడక్ట్స్, చీజ్ కానీ బటర్ కానీ వీట్ యోగట్ అంటే మన కర్డ్, వీటిలో మిల్క్లో ఇవే ఎక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్స్కి చాలా మటుకు ఏంటంటే అవి ఇవే ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మిగతా వెజిటబుల్స్లో వాటిలో బి12 అనేది ఎక్కువ ఉండదు. బట్ కొన్ని వెజిటబుల్ మిల్క్స్ ఉంటాయి, సోయా మిల్క్ అని ఇట్లా రకరకాల మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి వెజిటబుల్వి, వాటిలో కూడా బి12 ఉంటుంది. సో అవి తీసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే. నాన్ వెజిటేరియన్స్ అయితే వాళ్ళకి అన్ని రకాల అంటే ఈ లివర్ కానీ వీటన్నిటిలో ఈవెన్ కొంతమంది లివర్, కిడ్నీ రకరకాలు తింటుంటారు. సో వాటన్నిటిలో పర్టికులర్గా ఫిష్ ఐటమ్స్, సీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా చేస్తుండాలి. అండ్ దాంతోపాటు డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఎండ తగలాలి బాగా. అండ్ బి12 ఉన్న వాళ్ళు యాక్టివిటీ కూడా చేస్తూ ఉండాలి. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కొంతమందికి దానివల్ల ఎలర్జీ లాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ వెజిటబుల్ సోయా మిల్క్ లాంటివి అవి ఎక్కువ డిపెండ్ కావాలి. అండ్ మరీ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది అంటే సప్లిమెంట్స్, బి12 ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో సిరప్ కానీ ట్యాబ్లెట్స్ కానీ అవి తీసుకోవాల్సి వస్తుంది. బట్ బి12, డి విటమిన్ రెండు తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్గా బాడీ పెయిన్స్ రావడం, మొత్తం షోల్డర్స్ ఇట్లాంటివి. చాలామంది ఏంటంటే నైట్ టైం పడుకున్నప్పుడు వాళ్ళకి ఈ పెయిన్స్ వల్ల నిద్ర కూడా పట్టదు, అంతా మొత్తం తీసుకేసినట్లుగా ఇట్లా షోల్డర్స్ పర్టికులర్గా. అండ్ బోన్స్లో కూడా స్ట్రెంత్ అనేది తగ్గుతుంది, డైజెషన్ తగ్గుతుంది, బి12 అండ్ డి విటమిన్ రెండు. సో అందుకనే డిఫిషియన్సీ ఉంది అన్నప్పుడు అంటే మరీ తక్కువ ఉంటే సప్లిమెంట్ అవసరం. అదర్వైజ్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ ఫిష్ ఐటమ్స్ బాగా తీసుకోవాలి. లివర్ ఇలాంటివి తినడం వల్ల బి12 అనేది మ్యాక్సిమం కవర్ అవుతుంది. సో వెజిటేరియన్సే కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి, వాళ్ళకి సప్లిమెంట్స్ అనేది చాలా వరకు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వెజిటబుల్స్లో ఎక్కువ ఉండదు. సో మిల్క్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా పెరుగు, ఈ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అవి చాలా, చీజ్ బటర్ ఇట్లాంటి వాటిలో ఉంటుంది. అండ్ నవడేస్ పనీర్. సో పనీర్ చాలా మంది తీసుకుంటుంటారు. సో పనీర్లో కూడా బి విటమిన్ ఉంటుంది. బట్ ఏ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ బి12 అనేది ఒక పర్టికులర్ ఏజ్ అనేది ఏం లేదు. ఈవెన్ నవడేస్ యంగ్స్టర్స్ లో కూడా బి12 తగ్గిపోతుంది. మామూలుగా ఏంటంటే కామన్ గా ఒక 30-40 ఏజ్ తర్వాత డిఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ డి విటమిన్ కూడా నవడేస్ ఎండకి ఎక్స్పోజ్ అయ్యేది చాలా తక్కువ అయిపోయింది. అందరు కార్లలో తిరగడం, ఏసీలో ఉండడం, స్కూల్స్ కాలేజ్ కూడా ఏసీలు ఉండడము. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, అసలు ఇంట్లోంచి కదిలే పరిస్థితి లేదు, వాళ్ళకి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, సో ఎండ తగిలే ఛాన్స్ లేదు. సో డి విటమిన్ కూడా చాలా డిఫిషియన్సీ వస్తుంది. ఈ రెండు కూడా నవడేస్ ఎక్కువ. డి విటమిన్ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే కామన్ గా నవడేస్ డిఫిషియన్సీస్ ఏవి ఎక్కువ ఉంటున్నాయంటే ఈ రెండు, బి12 అండ్ డి విటమిన్. ఎవరికైనా 90% ఎవరికి టెస్ట్ చేసినా డి విటమిన్ ఆల్మోస్ట్ 20 బిలోనే ఉంటుంది అందరికి. అండ్ బి12 కూడా డిఫిషియన్సీ చాలా ఉంటుంది. సో అందుకని డైట్ చాలా మంచిది. ఈ ఏదైతే అవుట్ సైడ్ మన బేకరీ ఐటమ్స్ పర్టికులర్గా షుగర్ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఈవెన్ నాన్ వెజిటేరియన్ అయితే బి12 కోసం నేను చెప్పాను, నిల్వ ఉండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తినే ఇలా కాకుండా ఎప్పటికప్పుడు అది ఫిష్ కానీ లివర్ కానీ వాటెవర్, లేదంటే ఈ
మిల్క్ ప్రొడక్ట్స్, వెజిటబుల్ మిల్క్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్ తీసుకుంటే మంచిది. తీసుకుంటూ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ అవుతే B12 డెఫిషియన్సీని ఈజీగా ఓవర్కమ్ కావాలి. థ్యాంక్ యూ సార్.